ఒక 12 గంటల రైలు ప్రయాణం నా జీవితాన్ని మార్చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నేను విజయవాడకి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాను. కానీ నాకక్కడ దర్శనమిచ్చింది దేవుడు కాదు, జీవితం. ఆ ఒక్క జర్నీలో నేను 12 జీవితాలను చూశాను. నిన్న రాత్రి గడియారం 10 దాటింది. గది నిశ్శబ్దంగా ఉంది. కానీ నా మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. ఏదో బాధ, ఏది కోల్పోయానో తెలీదు. కానీ లోపలేదో ఖాళీ మాత్రం ఉండిపోయింది. ఎవరితో మాట్లాడాలనిపించటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. విజయవాడకెళ్ళి అమ్మని దర్శించుకుందామని. వెంటనే ఫోన్ తీసి టికెట్ బుక్ చేసుకున్నాను. ఒంటరి ప్రయాణం ఇది. ఇది 12 గంటల జర్నీ. ఎందుకు? విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి 6 గంటల జర్నీయే కదా అని అంటారేమో. వెళ్ళిన వాణ్ణి తిరిగి ఇంటికి రావాలి కదా. నాకప్పుడు తెలీదు ఈ 12 గంటల్లో నేను 12 జీవితాలని చూస్తానని. ఉదయాన్నే స్టేషన్కి వచ్చాను. కాఫీ వాసన, చాయ్ చాయ్ అని పిలిచే స్వరాలు, పరుగులు తీస్తున్న మనుషులు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది. నా హార్ట్ బీట్లా ఆ శబ్దం వినిపించింది. విండో బయట చూస్తూ కూర్చున్నాను నేను. నా ముందు సీట్లో అప్పుడే పుట్టిన పాప. ఆమె చిన్నగా ఏడుస్తూ ఉంది. ఆ తల్లి కళ్ళల్లో నిద్ర లేదు. ముఖంలో అలసట, చిరాకు కనిపిస్తూ ఉంది నాకు. ఎంతసేపు ఏడుస్తావు అంటూ ఆమె కోపగించుకుంటుంది. పక్కనే ఉన్న భర్త, ఇలా ఇవ్వు, నేను చూసుకుంటా అని అన్నాడు. ఆమె వెంటనే, నీకేం తెలుస్తుంది అని అంది. అలా చిన్న గొడవ కాస్త పెద్దగా మారిపోయింది. అక్కడ నేను నేర్చుకుంది, ప్రేమ ఉన్న చోట కూడా అలసట కోపంగా బయటపడుతుందని. మరో సీట్లో ఒక ఆవిడ. ఆమె చూపంతా ఆ పాప మీదే ఉంది. మొహంలో చిన్న నవ్వు, కానీ కళ్ళల్లో వెంటనే నీళ్లు. ఆమె తన కడుపుని తడుముకుంటూ, గుండెల్లో బాధగా ఉన్నా ఏం మాట్లాడకుండా ఆమె మాత్రం ఆ పిల్లనే చూస్తూ ఉంది. కళ్ళల్లో మాత్రం, నాకు పిల్లలుంటే ఇలాగే ఉంటుంది కదా అనే బాధ నాకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక పెద్దమ్మ, పెద్ద ఆయన. వాళ్ళిద్దరి మధ్య అంతగా మాటలైతే లేవు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు. ఆయనకు దాహం వేస్తుంటే ఆమె ముందే నీళ్ళిస్తూ ఉంది. ఆమె తడబడుతూ ఉంటే ఆయన చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇది కదా ప్రేమ, ఇది కదా జీవితం అంటే, ఇదే కదా బాధ్యత అంటే. ఏ మనిషికైనా కావాల్సింది ఇదే కదా అని అనిపించింది. మరోపక్క ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉన్న ఒక అబ్బాయి, సార్ సార్, ఐ విల్ ఫినిష్ ఇట్ అన్న మాటల్లో ఒత్తిడి కనిపిస్తుంది. కళ్ళల్లో నిద్ర లేదు, కానీ అతని పని మాత్రం ఆగటం లేదు. కొన్ని కలలు మనల్ని విశ్రాంతి తీసుకొనివ్వవు కదా అని అనిపించింది. పక్కనే మరొకరు బుక్కు తెరిచి చదువుకుంటూ ఉన్నారు. ప్రతి పేజీతో తన భవిష్యత్తుని నిర్మించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కష్టపడే వాళ్ళే రేపు గెలుస్తారనే మాట నాకు గుర్తొచ్చింది. కొంచెం దూరంలో ఒక ప్రేమ జంట. ఒకరి చేతులు మరొకరి చేతుల్లో కలిపి చిన్నగా నవ్వులు. వాళ్ళకి ఈ ప్రపంచంతో అవసరం లేదు, వాళ్ళిద్దరూ ఉన్నారనేలా భావిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. మరొక పక్క పెద్దాయన విండో బయట చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. పొలాలు వెనక్కి వెళ్ళిపోతున్నట్టే అతని జ్ఞాపకాలు మాత్రం ముందుకు వస్తూ ఉన్నాయి. మొహంలో చిన్న నవ్వు, వెంటనే మళ్ళీ కన్నీళ్ళు. జీవితాన్ని చూసేశాడింకా. అతనికి మిగిలిందేముంది? జ్ఞాపకాలే కదా. ఒక తల్లి పిల్లలకు అన్నం పెడుతూ ఉంది. తనకి ఆకలున్నా ముందు పిల్లల ఆకలి తీర్చాలనే ఆలోచిస్తూ తినమని పిల్లల్ని బ్రతిమిలాడుతూ ఉంది. అది ప్రేమ కాదు, అది త్యాగం. ఒక తల్లి గొప్పతనం అది. ఒక అబ్బాయి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని ఆలోచనలు మాత్రం వేరే చోటున్నాయి. నేను వెటు వెళుతున్నాను అని భవిష్యత్తు కోసం ఆ ఆలోచన అంతా. ఒక అమ్మాయి నోట్బుక్లో ఏదో రాస్తూ
మధ్య మధ్యలో తనలో తానే నవ్వుకుంటూ ఉంది. నాకంటూ ఓ రోజు ఎప్పుడొస్తుందో అన్న అర్థం ఆ నవ్వు వెనక దాగుంది. ఇంకా 11వ జీవితం ఇది నాదే. ఇవన్నీ చూస్తూ నాలో నాకే నేను కనిపించాను. నేను ఒంటరిగా లేను. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మోస్తూనే ఉన్నారు. నాకెప్పుడు నాకే ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నా అనే భావన నాది. కానీ ఇవన్నీ చూసాకే అర్థమైంది. నేను అనుభవించే జీవితం చాలా చిన్నది. ఇంకా అనుభవించాల్సింది చాలానే ఉందని. వీటన్నిటి జీవితాల మధ్య మొత్తానికి విజయవాడ చేరుకొని ట్రైన్ దిగి అమ్మ దర్శనానికి స్టార్ట్ అయ్యాను నేను. ఆలయం లోపలికి అడుగుపెట్టిన క్షణం ఒక తెలియని హాయి గుండెల్లో మొదలైంది. జనం మధ్యలో నెమ్మదిగా ముందుకెళ్ళాను. అక్కడ కనిపించింది నాకు ఒక రూపం. అమ్మ రూపం చూస్తే మాటలే రావు. పసుపు వర్ణంలో ప్రకాశిస్తున్న ఆ ముఖం, ఆ కళ్ళల్లో దయ, ఒక తల్లి ప్రేమ. నన్నే చూస్తూ "ఏమైంది బిడ్డా" అని అడుగుతూ "నేనున్నాను కదా, నా దగ్గరికి వచ్చేసావుగా" అని చెప్తున్న ఫీలింగ్ అది. నుదుటున బొట్టు, ఆభరణాల కాంతి, పూలతో అలంకరించిన ఆ రూపం, ఎరుపు చీరలో అమ్మ నిలుచున్న తీరు చూస్తుంటే ఆమె ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ఒక ఆత్మస్థైర్యం. చేతిలో ఉన్న ఆయుధం కూడా భయపెట్టడానికి కాదు, కాపాడటానికన్నట్టుంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు. అది చూస్తే ఇంతవరకు నాలో ఉన్న అన్ని బాధలు నెమ్మదిగా కరిగిపోయాయి. అక్కడ నేను ఏం కోరుకోలేదు. అమ్మని ఏమీ అడగలేదు. ఎందుకంటే అమ్మని చూసిన క్షణంలోనే నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేశాయి. మొత్తానికి దర్శనం చేసుకొని బయటికి వచ్చి కూర్చున్నాను. ఇక్కడే నేను ఇంకో విషయం చూశాను. అక్కడున్న ఒక్కొక్క గుడిలో ఇది పూజారుల దందా అనాలా? లేదా పూజారుల ఆశీర్వాదం అనాలో నాకర్థం కాలేదు కానీ, వాళ్ళ ముందున్న పళ్ళాలలో చేతికి కట్టుకునే దారాలున్నాయి. ఒక భక్తుడు రూ. 10 ఆ పళ్ళెంలో వేశాడు. అతన్ని ఏ పూజారి పట్టించుకోలేదు. ఇంకొక భక్తుడొచ్చి రూ. 100 ఆ పళ్ళెంలో వేస్తే గోత్రం అడిగారు. నవ్వుతూ ఆశీర్వదించారు. మరొక భక్తుణ్ణి రూ. 500 అడిగి మరీ వేయించుకొని అతనికి ఆ చేతి తాయెత్తు కట్టారు. ప్రత్యేక గౌరవంతో మంత్రాలు కూడా చదివారు. అక్కడ నాకర్థమైంది, ఇక్కడ డబ్బుకున్న విలువ మనుషులకి లేదని. అయినా మనం గుడికి ఎందుకు వస్తున్నాం? డబ్బు చూపించుకోవడానికా? లేదా డబ్బుతో భక్తిని కొనుక్కోవడానికా? ఒకరికి ఆ రూ. 10 పెద్దవి కాకపోవచ్చు. మరొకరికి రూ. 500 ఏం కాకపోవచ్చు. అయితే అతని భక్తి అయితే చిన్నది కాదు కదా! అలాగే ఆలోచించుకుంటూ కొద్దిసేపు కూర్చున్నాను. అప్పుడే నాకర్థమైంది. ఇది అమ్మ తప్పైతే కాదు. ఇది మనుషుల ఆలోచన. అమ్మ ఈ నోట్లవి చూడదు. ఆమె మన మనసుని చూస్తుంది. మొత్తానికి ఈ 12 గంటల ప్రయాణం నాకు 12 జీవితాలను చూపించింది. ఆగండి, ఆగండి. 12 జీవితాలను చెప్పి 11వ జీవితంతో ఆపేశానని అనుకుంటున్నారా? అమ్మ దర్శనం తర్వాత నాదే 12వ జీవితం. దర్శనం ముందు వరకు ఉన్న నా జీవితం అమ్మ రూపం చూశాక పూర్తిగా మారిపోయి తెలియని హాయి. అది మీకు మాటల్లో చెప్తే అర్థమే కాదు. ఇదే నా 12వ జీవితం. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎంతున్నా మనసుతో నిజంగా ఆ అమ్మకి నమస్కరించుకుంటే తన బిడ్డలా మనల్ని అమ్మ ఒడిలోకి చేర్చుకుంటుంది. శాంతి అనేది ఎక్కడో కాదు, మనలోనే మనకి దొరుకుతుంది. మళ్ళీ నేను ట్రైన్‌లో తిరుగు ప్రయాణమయ్యి ఇంటికి వచ్చిన నాకు నేనే కొత్తగా కనిపించాను. ఇదంతా మీతో ఇప్పుడు ఇలా పంచుకుంటూ ఉన్నాను. జై హింద్.